హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలా కామనెస్ట్గా అడిగే డౌట్ అంటే పెంపుడు కుక్కలు కానీ పెంపుడు జంతువులతో ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చునా అనేది. అంటే అవి మన ఇంట్లో ఉంటే మనకి ఏమన్నా హానికరమా అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు పెంపుడు కుక్కల్లో కూడా అంటే పైన జుట్టు అనేది ఎక్కువగా ఉన్న పెట్ డాగ్స్ కానీ, లేదు కొందరు ఏంటంటే క్యాట్స్ పిల్లిని కూడా పెంచుకుంటారు, కొందరు ఏంటంటే పావురాలు పిట్టల్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఫర్ ఎక్కువగా ఉండేవి మాత్రం బెటర్ టు అవాయిడ్. ఎందుకోసం అంటే ఇప్పుడు అదేంటంటే మనకు తెలియకుండా హెయిర్లో అంటే డెఫినెట్గా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ఈవెన్ పెట్ డాగ్స్కి కానీ లేకపోతే క్యాట్స్కి కానీ. ఆ హెయిర్ లాస్ అయ్యి అది మనకి ఏంటంటే ఓవర్ ద ఫ్లోర్ అంటే అక్కడక్కడ హెయిర్ అనేది పడి ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కానీ అది ఫ్రీక్వెంట్గా పడుతూనే ఉంటుంది. అండ్ అలాంటిది ఇన్హేల్ చేసినప్పుడు అంటే మనకు గాలిలో మిక్స్ అయ్యి ఉంటాయి ఆ హెయిర్ అనేది. అవి ఇన్హేల్ చేసినప్పుడు మనం ఊపిరి తీసుకున్నప్పుడు అది ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఆస్తమా కానీ లైక్ సైనసైటిస్ అటాక్స్ కానీ, లేదు మన లంగ్ కెపాసిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అంటే అది మైండ్లో పెట్టుకొని మనకు పెంపుడు జాతులు అంటే పెంపుడు కుక్కలు కానీ లేకపోతే పెంపుడు పెట్స్ ఉంటాయి కదా, హోమ్ పెట్స్, అవి కొంచెం అంటే మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా అవి కొంతసేపు జస్ట్ కొంచెం అట్లా ఆడుకొని వెళ్ళేటట్టుగా, అంతేగాని కంప్లీట్గా కొందరు ఏంటంటే ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కొన్ని ఏంటంటే బెడ్స్ పైన పడుకుంటాయి, కొన్ని సోఫాస్ పైన ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండా వాటి హెయిర్ అనేది అక్కడ షట్ ఆఫ్ అయిపోతుంది. అది తెలియకుండా మీరు అదే చోట వెళ్ళి కూర్చున్నా అక్కడ ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పరిసరాల్లో అది ఇన్హేల్ చేసినా కానీ హెయిర్ అనేది మనకు డస్ట్ పార్టికల్స్ లాగా ఉంటాయి. అది లోపల వెళ్ళేసరికి ఏంటంటే మీకు బాడీలో అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లంగ్స్లో అంటే ఊపిరితిత్తులలో పోతే ఏంటంటే దానికి అలర్జిక్ రియాక్షన్ లాగా అయ్యి ఉండి సైనసైటిస్ లేదంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ కానీ ఇవన్నీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ టు అవాయిడ్ పెట్స్ ఎట్ హోమ్, అంటే ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్. లేదు అవి కింద ఫ్లోర్లో ఉంటే మీరు పైన ఫ్లోర్లో ఉండడం, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకి ఏంటంటే బేబీకి కూడా ఇప్పుడు మదర్కి అలర్జిక్ రియాక్షన్స్ బాడీలో యాంటీ అలర్జెన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువగా తుమ్ములు, స్నీజెస్ రావడము అండ్ మనకు లూకోసైడ్ కౌంట్ పెరగడము ఇవన్నీ కూడా దారి తీస్తుంది. దాంతో ఏంటంటే బేబీ పైన కూడా ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ పెట్స్ ఎట్ హోమ్ అండి. అండ్ మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.